నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ అధిష్టానం ఆమోదం. జూన్ 30న రాజాసింగ్ రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే. జనాభా పెరుగుదలకు నూతన పాలసీ. ప్రపంచ జనాభా దినోత్సవంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. మాతృభాష అమ్మైతే హిందీ పెద్దమ్మ. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. ఆపరేషన్ సింధూర్లో భారత్కు నష్టం జరిగిందని విదేశీ మీడియా ప్రచారం. ఒక్క ఆధారం చూపించాలని అజిత్ దోవల్ సవాల్. డీటెయిల్స్ చూస్తే, ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తోందని భట్టి విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను బీజేపీ ప్రభుత్వం హరిస్తోందన్నారు. రోహిత్ వేముల ఆత్మహత్యలో కీలక పాత్ర పోషించిన రామ్ చందర్ రావుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవి ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే ఏబీవీపీ ఏఎన్ఏ మధ్య ఘర్షణ జరిగినప్పుడు బీజేపీ నేత రామచంద్రరావు హెచ్సీయూకు వెళ్లి అధికారులపై ఒత్తిడి తెచ్చారని ఆయన తెలిపారు. దళిత ఆదివాసీలను బీజేపీ చిన్నచూపు చూస్తోందని, దళితులపైన దాడులు చేసిన వారికి బీజేపీ ఉన్నత పదవులు ప్రమోషన్లు ఇస్తుందని భట్టి ఆరోపించారు. సెంట్రల్ సిటీలో ఆత్మహత్య చేసుకుంటూ తను రాసినటువంటి నోట్లో మాటలు కానీ, అతను అంతకు ముందు హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి రాసిన లేఖలో కానీ, ముఖ్యంగా ఇక్కడ అడ్మిషన్స్ తీసుకునేటువంటి దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్తో పాటు ఇంత విషయాన్ని, ఒక తాడును కూడా ఇస్తే ఉరేసుకొని అది చచ్చిపోవటానికి పనికొస్తుందని చెప్పినటువంటి సంఘటన ఎంత మానసికంగా కలిచివేస్తే తప్ప, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అనేక కష్టాలను అధిగమించి ఒక పిహెచ్డి స్థాయి వరకు వచ్చినటువంటి నవ యువకుడు చనిపోవటం ఒకటే నాకు మార్గం అని అనుకునేటువంటి పరిస్థితులు ఈ యూనివర్సిటీలో, ఈ దేశంలో సృష్టించబడి ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పిన ఆ రాతలు నిజంగా దేశం మొత్తాన్ని కలిసివేసింది. అలా జరగటానికి కారణమైనటువంటి సంఘటనకు సంబంధించి కూడా ఈ దేశం అంతా గమనించింది. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ గమనించి ఇక్కడ ఆత్మగౌరవంతో బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపనలు ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్లను అడ్డుకొని ఏబీఈపీ ఆధ్వర్యంలో సుశీల్ కుమార్ అనేటువంటి ఆ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకొని కావాలని వీళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక కంప్లైంట్ యూనివర్సిటీ అథారిటీస్ ఇవ్వటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా అందించి వీళ్ల పైన కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా పైనుంచి, అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ని రస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితి. హిందీ భాషపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీని జాతీయ భాషగా తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. హిందీని వ్యతిరేకించడం అభివృద్ధిని అడ్డుకోవడమే అని అన్నారు. ఇంగ్లీష్, ఉర్దూను, పర్షియన్ను అంగీకరించి హిందీని తమపై రుద్దుతున్నారనడం అవివేకమని పవన్ కళ్యాణ్ అన్నారు. మనమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి, వీటన్నిటికీ అన్ని భాషలు, వీటి కోసం అన్ని భాషలు, మాండలికాలు, గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్నారు వీటి అవసరం కోసం. ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం
రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేస్తుంది. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణించడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మన ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే 3rd హైయెస్ట్ లాంగ్వేజ్ ఉంది. మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజ్ ఎప్పుడు చూడు. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మామిడి, మిర్చి, పొగాకు వంటి ముఖ్య పంటల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తలా మాట్లాడుతూ రైతులను భ్రమలో పెట్టారని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర లేక తలపట్టుకుంటున్నా ఒక్క నేత కూడా వారి వద్దకు వెళ్లి పరామర్శించలేదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలవాల్సిన సమయంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పట్ల రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పారు. రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్ జగన్ను అడ్డుకుంటున్న ప్రభుత్వ తీరును పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ప్రజల్ని మభ్యపెట్టి జగన్ను విమర్శించేందుకు కొందరిని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. డిబేట్ ఏమన్నా ఉందా మీరు చెప్పండి. ఎందుకని మీరు ఈ 13 మాసాల్లో జనానికి చేర్చొచ్చింది లేదు కాబట్టి ఇక జగన్ గారి మీద విషం చెమ్మటం, జగన్ గారిని తిడతాం తప్పితే మీ ఛానల్స్ బతికేదే జగన్ గారి మీద కాదా అని నేను అడుగుతున్నాను. నేను చెప్పే 10-11 ఛానల్స్ జగన్ గారి ఫోటో పెట్టుకుని జగన్ గారిని పెట్టుకునే కదా మీరు ఇంటికి భోజనం పట్టుకెళ్తున్నది, ఇంటికి బియ్యం పట్టుకెళ్తున్నది. జగన్ గారిని తిట్టకుండా, జగన్ గారి మీద విషం చెమ్మకుండా ఒక్క వార్త వస్తుందా మీ దాంట్లో? ఒక్క డిబేట్ జరుగుద్దా? పొద్దున సాయంత్రం సూర్యుడు లెగంగానే, సూర్యుడు దిగంగానే మీ వ్యాపారం అంతా జగన్ గారి మీద కదా. సర్లే జగన్ గారి పేరు మీద బతుకుతున్నారులే అని చెప్పని మేము కూడా సరదా పడుతున్నాం. ఇవాళ మామిడి రైతుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్కి ప్రోగ్రాం పెట్టుకోగానే హెలికాప్టరు ల్యాండింగ్ పర్మిషన్ ఎవరు? అతను ఎవడో చెప్తున్నాడు, మేము 100 మీటర్లు బ్యాట్ ఇస్తే ఛాలెంజ్ చేస్తున్నా, బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్కి 100 మీటర్లో మీరు పర్మిషన్ ఇచ్చుంటే చూపించండి. తప్పుడు మాటలు, విష ప్రచారం, అబద్ధాలు, అసత్యాలు మాట్లాడుతూ వెంటనే క్యాబినెట్లో తీర్మానం చేస్తారు. క్యాబినెట్లో తీర్మానం ఏమని? జగన్ గారు బంగారుపాలెం వెళ్తున్నాడు కాబట్టి ఆ రోజు టేబుల్ ఎజెండాగా తీర్మానం చేస్తారు. 260 కోట్లు తోతాపురి మామిడి రైతుకి 4 రూపాయల సబ్సిడీ తరపున డబ్బు రిలీజ్ చేయడానికి ఆమోదిస్తున్నాము. 42% బీసీ రిజర్వేషన్ చారిత్రక నిర్ణయం అన్నారు సీనియర్ నేత కేశవరావు. అన్ని పార్టీలు దీనికి సహకరించాలన్నారు. 50 ఏళ్ల ఎదురుచూపులు నిజం కాబోతున్నాయని తెలిపారు. బీసీ బిడ్డలకు పదవులు రాబోతున్నాయని చెప్పారు. అన్ని పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని అన్నారు. వీళ్ళందరినీ కోరుకునేది పర్టికులర్ ఆల్ పార్టీస్ని కోరుకుంటున్నాను. మర్చిపోండి మీ డిఫరెన్సెస్, మర్చిపోండి మీ పాలిటిక్స్. ఒక ప్రభుత్వము, ఒక పార్టీ 42% మీకు ఇస్తుంది. ఇన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేస్తాము. దగ్గరగా 50-60 సంవత్సరాలు మనం పోరాడుతూ వచ్చాము. దాన్ని మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పినప్పుడు దాన్ని బలోపేతం చేసి దానికి బలం కూర్చి ముందుకు తీసుకెళ్లడమే మీ యొక్క కర్తవ్యం అంటా ఉన్నాను. ప్రతిసారి మేము జీవో తెస్తే ఎవరో ఒకళ్ళు కోర్టు పోవడం, దాన్ని ఆపియడం జరుగుతుంది. ఆ పనులు చేస్తూనే ఉన్నారు. బ్యాక్ స్టాబింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ బ్యాక్ స్టాబింగ్ చేసుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చేస్తుండొచ్చు. దయచేసి మిమ్మల్ని చేతులు ఎత్తి జోడించి మాట్లాడుతున్నాను నేను. బ్యాక్ స్టాబింగ్ ఈసారి చేయకండి. వీళ్ళందరినీ కోరుకునేది పర్టికులర్ ఆల్ పార్టీస్ని కోరుకుంటున్నాను. మర్చిపోండి మీ డిఫరెన్స్.
జనాభా నియంత్రణ కాదు, నిర్వహణ చేయలేని సీఎం చంద్రబాబు సూచించారు. ఇప్పుడు ఎక్కువ జనాభా ఉన్న దేశాలపై ఆధారపడే పరిస్థితి వచ్చిందన్నారు. జనాభా దినోత్సవంలో భాగంగా సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. జనాభాను సానుకూల అంశంగా భావించే రోజులు వచ్చాయన్నారు. ప్రత్యుత్పత్తి రేటు 2.1 ఉంటే జనాభా పెరుగుదల స్థిరంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రత్యుత్పత్తి రేటు 1.8గా ఉంది. ఇది మెరుగుపడాలన్నారు. గతంలో జనాభా ఎక్కువగా ఉన్న దేశాలను చులకనగా చూసేవాళ్ళని అన్నారు. జనాభా పెరుగుదలకు చాలా దేశాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని తెలిపారు. గతంలో నేను కుటుంబ నియంత్రణను ప్రోత్సహించానని తెలిపారు. ఇప్పుడు నేనే జనాభా నిర్వహణ అవసరమని చెబుతున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవ వనరులే కారణం. ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 143 కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా కూడా కిందికి వెళ్లిపోయారు, 130 కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది, బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తా ఉంది, యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తా ఉంది, వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తా ఉంది. ఏ దేశం అయితే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. అందుకే ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది. అమెరికాలో ఫెర్టిలిటీ రేట్ 1.62, యూకేలో 1.54, హంగేరీ 1.50, ఫ్రాన్స్ 1.49, రష్యా 1.47, జర్మనీ 1.46, కెనడా 1.33, జపాన్ 1.23, చైనా 1.02, ఇంకొక పక్కన సింగపూర్ 0.96. ఇవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది 2.1 ఉంటే స్టెబిలిటీ ఉంటుంది, జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది. 2.1 కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక సమయం అయ్యే కొందికి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు. మన దేశానికి వస్తే ఒకసారి మీరు చూస్తే ఈ రోజు జనాభా బీహార్ 3.0, మేఘాలయ 2.9, ఉత్తరప్రదేశ్ 2.4, జార్ఖండ్ 2.3, మణిపూర్ 2.2. ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్ కంటే అబోవ్ ఉన్నాయి. అదే కిందికి వస్తే తమిళనాడు 1.8, తెలంగాణ 1.8, కేరళ 1.8, కర్ణాటక 1.7, ఆంధ్రప్రదేశ్ 1.7 కు వచ్చాం. అంటే ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఏ దేశాలైతే ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా మనం చూసాం. మన దేశంలో కూడా ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ వచ్చాయి, మనందరం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా ఆర్థిక సంస్కరణలు వచ్చింది 1991. అదే సమయంలో 1995లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళం భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు. దాన్ని నేను గర్వపడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు మనం అవలంబించిన ఐటీ వల్ల ఈ రోజు ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1 అయితే అందులో అగ్రస్థానంలో ఉండేది తెలుగు జాతి అని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ దాడిలో భారత్కు నష్టం వాటిల్లిందంటూ విదేశీ మీడియా చేస్తున్న ప్రచారంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ దాడుల్లో భారత్కు నష్టం జరిగిందని ఒక్క ఆధారం చూపించాలని ఆయన సవాల్ విసిరారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్లో స్వదేశీ రక్షణ సాంకేతికతను వినియోగించినట్లు చెప్పారు. మన సైన్యం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టిందని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో విదేశీ మీడియా చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కు నష్టం వాటిల్లిందని చేస్తున్న ప్రచారం సరికాదని అన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ పీఓకేలలో ఉగ్ర స్థావరాలను గుర్తించి మన సైన్యం ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించిందని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా బయటకు వచ్చాయని తెలిపారు.
భారత్కు నష్టం జరిగినట్లు ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదని, నిజంగానే నష్టం జరిగిందని భావిస్తే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ఆయుధ సంపత్తిని దేశీయంగా రూపొందిస్తోందని అజిత్ దోవల్ తెలిపారు. మన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్లోని పలు వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయని అన్నారు. ఢిల్లీ లక్ష్యంగా పాకిస్తాన్ ప్రయోగించిన ఫతాహ్ 11 బాలిస్టిక్ క్షిపణులను భారత్ బలగాలు మధ్యలోనే సమర్థంగా పేల్చివేశాయని తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. బోనాల వేడుకల్లో భాగంగా అమ్మవారికి గవర్నర్ సతీమణి బోనం సమర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గరుండి అమ్మవారి దర్శనం చేయించడంతో పాటు ఆలయ విశిష్టతను తెలియజేశారు. మహంకాళి అమ్మవారి బోనాలకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రభుత్వం తరఫున పూర్తి ఏర్పాట్లు చేసి ఎప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆషాఢ మాసంలో జరిగేటువంటి బోనాల పండుగలో భాగంగా జగదాంబ గోల్కొండ బోనం నుంచి ప్రారంభమై తొలి బోనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నుంచి ఆదివారం 13వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు బోనం సమర్పించేటువంటి లష్కర్ బోనాలని ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి ప్రభుత్వం పక్షాన ఇటు జిల్లా కలెక్టర్ గారు, అటు ఎండోమెంట్ అధికారులు, అటు పోలీస్ అధికారులు అందరూ కూడా అన్ని రకాల జిహెచ్ఎంసీతో సహా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలగజేసినారు. కానీ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కలగజేసినా ప్రజల సహకారం అవసరం. స్థానికులు వచ్చే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా, భక్తులందరికీ సౌకర్యంగా ఉండే విధంగా మరి అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరించాలని నేను ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం అవసరం కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ లష్కర్ బోనాలు చారిత్రాత్మకమైన ఈ ప్రాంత ప్రజలందరి యొక్క శ్రేయస్సుకు, మంచి కొరకు కోరుకునేటువంటి ఈ యొక్క అమ్మవారి ఆశీర్వచనం భవిష్యత్తులో కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రం అంతా సర్వేజన సుఖినోభవ అన్నట్టుగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అన్ని రకాల సమృద్ధి వర్షాలతో సహా పాడి పంటలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు గౌరవ గవర్నర్ గారు సతీ సమేతంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని పూజారులు ఈ అమ్మవారి చరిత్ర గురించి కూడా చెప్పినారు. ఆనాడు ఏ విధంగా ఈ అమ్మవారు ఇక్కడ నెలకొన్నారు, దాని తర్వాత భవిష్యవాణి రంగం ఈ విధంగా అన్ని కార్యక్రమాలు వివరించినారు. వీటన్నిటి ద్వారా మరొకసారి తెలంగాణ మంచి కొరకు, తెలంగాణ ప్రజల బాగు కొరకు ఈ ఆషాఢమాస బోనాలు జరిపే సందర్భం మరొక్కసారి ప్రజలందరూ కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుమలగిరి నందు జూలై 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తారని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమ సన్నాహక సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 100 సంవత్సరాల్లో భారతదేశంలోని ఏ రాష్ట్రమూ చేయని బీసీ కులగణన విజయవంతం చేశామని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% అమలు కొరకు చట్టం తెచ్చామని,
జూలై 10న నిర్వహించిన కేబినెట్ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే ప్రజల కోరిక మేరకు ఎస్సీ వర్గీకరణ చేశామని, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అనే 2 కేబినెట్ సబ్ కమిటీలకి చైర్మన్గా తానే వ్యవహరించానని తెలిపారు. జూలై 14న 5 లక్షల కార్డుల నూతనంగా ఇవ్వబోతున్నామని, అదనంగా కుటుంబ సభ్యులని రేషన్ కార్డులతో చేర్చుతున్నామని తెలిపారు. దీంతో తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 94.72 లక్షలకు చేరనుందని అన్నారు. 13,000 కోట్ల రూపాయల ద్వారా 3.10 కోట్ల మందికి 6 కేజీల సన్నబియ్యం ఉచితంగా ఇచ్చి 95 లక్షల కుటుంబాలకు చెందిన పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చటం, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వటం అనేవి నాకు చాలా సంతోషం, సంతృప్తిని ఇచ్చాయని పేర్కొన్నారు. ఇలాంటి పేదవారికి ఆహార భద్రత కల్పించే సంక్షేమ పథకాలు స్వతంత్ర భారతదేశంలోనే లేవని అన్నారు. గత పాలకులు ఉప ఎన్నికలు ఉన్నప్పుడే రేషన్ కార్డులు ఇచ్చారని, కానీ మేము అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎంఆర్పీఎస్ గద్దెని కూల్చినందుకు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు హైదరాబాద్ 15 నియోజకవర్గాల ఎంఆర్పీఎస్ నాయకులు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ ఇటిక కిషన్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ గద్దెను కూల్చివేసి మాదిగలను దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విజయలక్ష్మి క్షమాపణలు చెప్పి గద్దెను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఇజం వెంకటస్వామి, ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు హైదరాబాదు ఎంఆర్పీఎస్ నాయకత్వం మొత్తం 15 నియోజకవర్గాలు అన్ని ఇక్కడ ట్యాంక్ బోర్డు అంబేద్కర్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొన్న 6వ తారీఖు నాడు, జూలై 6వ తారీఖు నాడు లోకల్ ఎంఆర్పీఎస్ నాయకులు జూబ్లీస్ బంజారాల్స్ లో లోకల్ ఎంఆర్పీఎస్ నాయకత్వం అక్కడ ఎంఆర్పీఎస్ గద్దెని నిర్వహించడం జరిగితే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న గద్వాల్ లక్ష్మీ మేయర్ గారు అక్కడ ఆ స్థానికంగా ఉన్న కొంతమంది కులాహంకార వ్యక్తులు పోయి ఆమెకు ఇక్కడ ఎంఆర్పీఎస్ జెండాని నిర్వహించడం జరుగుతుంది, తక్షణం మీరు రండి అంటే ఆమె అక్కడికి వచ్చి గడ్డపారతో అక్కడ ఉన్న కొంతమంది అహంకార వ్యక్తులతో అక్కడ గద్దెలం కూర్చేయడం జరిగింది. అక్కడ ఉన్న నాయకత్వాన్ని మీద, ఉన్న ఎంఆర్పీఎస్ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టు ఆ జెండాను కూల్చేసి అనరాని మాటలు అంటూ ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగని అలానే జెండాని అంటూ ఇక్కడ జెండాని నా బస్తీలో జెండాని ఎట్లా పెడతారని చెప్పి ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని బెదిరించి అక్కడ నుంచి అక్కడ ప్లేస్ మీరు పోయి చూస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా, జనాలకు ఇబ్బంది లేకుండా కరెక్ట్ ఒక స్టాచ్యూ ఉంది, స్టాచ్యూ ముంగట ఆ జెండా పెట్టడం జరిగింది. స్టాచ్యూ ముంగటమే కాదు, ఆ రౌండ్ పరాదిలో ఆల్రెడీ ఒక జెండా ఉంది, ఆ జెండా పక్కన పెట్టడం జరిగింది. కేవలం ఆమె నా బస్తీలో మాదిగల జెండా ఉండద్దు, ఆమె కులహంకారంతో ఆ రాత్రి ఆమె వచ్చి అక్కడ కూర్చోడం ఎందుకంత ఆమెకు అహంకారం. ఇప్పుడు హైదరాబాద్కి మేయర్ అన్నప్పుడు తల్లి పాత్ర వహించాలా. అక్కడ ఉన్న ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.